నమస్కారం, నేను మీ భాను రైటింగ్స్. ఏం లేదు, ఒక చిన్న విషయం గురించి మీకు చెప్పడానికి ఇలా వచ్చాను. బేసికల్గా మన యువ రచయితలు అందరం వచన కవిత్వాలు రాస్తున్నాం, ప్రాస కవిత్వాలు రాస్తున్నాం, భావ కవిత్వాలు రాస్తున్నాం. కానీ దీర్ఘ కవిత్వం రాయడానికి ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నం చేయలేదు. అసలు దానిని ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలి, దాని ఎండింగ్ ఎలా ఉంటుంది, మధ్యలో వాడాల్సిన పదాలు ఏంటి, ఆ పదబంధాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి పదాలను మనం వాడాలి, అవి వాడుక భాషకు సంబంధించినయా, గ్రాంధికానికి సంబంధించినయా, అసలు ఏ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అనే విషయంపై అనేక రకాల డౌట్స్తో మనం అసలు మొదలు పెట్టకుండానే ఆపేసిన పరిస్థితులు ఉంటాయి కదా. అందుకని ఇప్పటి నుంచి మనం కూడా దీర్ఘ కవిత్వం రాయడానికి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ నేను తెలుసుకున్నాను, మీకు తెలియపరచడం కోసం ఇలా వచ్చాను. ఇప్పుడు నేను చూపిస్తున్న పుస్తకం జవ్వని. ఇది దీర్ఘ కవిత్వం. దీనిని పెద్దోజు నరేష్ గారు రాశారు. ఇందులోని కవిత్వం మొత్తాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. అది మీరు వింటే మీరు ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. ఇది చదివి మీరు నేను కూడా దీర్ఘ కవిత్వం ఎలా రాయాలో తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అది ఉషోదయపు కాంతిలో మెరిసే సెలయేటి ప్రవాహం, లేలేత పెదాలపై విరిసిన తరగని నవ్వుల సిరివెన్నెల, తొలకరి వర్షానికి పులకించి పొటమరించిన క్రొంజివురు, భాషకు సాధ్యం కాని భావాలను బోధించే దివ్య భాష. దాని సౌకుమార్యం ముందు పాల నురగలు, చిగురు కొమ్మలు, లేగ పరుగులు, నెమలి పించాలు, సంపెంగ వాసనలు, వేణుగానాలు, పూల మకరందాలు, తుమ్మెద ఝూంకారాలు దిగదుడిపే. అనుభూతులను అక్షరాలలో పొదిగి భూత భవిష్యద్వర్తమానాలకు తేలికగా రవాణా చేయగల పటిష్టమైన భావవారధి. మనిషిని మహోన్నతుణ్ణి చేసేది దానికి తెలుసు. పరకాయ ప్రవేశం ఒక్కోసారి తమలపాకంత సున్నితంగా పలకరిస్తుంది, మరోసారి దూలగొండి పత్రమై దుమ్ము దులుపుతుంది. ముంగిలి ముగ్గై అలరించిన, గుడి గంటలై గుండెల్లో మార్మోగిన, లేడి పిల్లలా పరిగెత్తే మనస్సులో అందమైన స్వప్నాలకు అదే ఆలంబన. కన్నెల అందాలపై వన్నెల వెన్నెల పరదాలు కప్పాలన్నా, ప్రేమ జంటల సరస శృంగార వర్ణనల్ని సిరిమువ్వల సవ్వడులుగా రవలింపజేయాలన్నా, విరహాన్ని అగ్నితో స్నేహింపచేసి ప్రేయసీ ప్రియుల్ని చకోరాలుగా మార్చాలన్నా, ఊహలకు రెక్కలు తొడిగి కల్పనలకు ఉగ్గు పట్టించి బాపు కుంచెతోనో ఇంద్రధనస్సుతోనో, అదీ కాకుంటే ఎల్లోరా శిల్పంతో వర్ణించే వనరుల్ని, పొద్దుతిరుగుడు పువ్వంత పెదవుల్ని విప్పి మొలక నవ్వులతో సుతారంగా అందిస్తుంది. పామరుల నోటిలో గేయమై రూపుకడుతుంది, పండితుల కళాల్లో కావ్యమై వెలుగుతుంది, శాసనాలపై శిలాక్షరాలై అనివార్య మార్పులకు లోనై చరిత్రను చెదరని అక్షరాలను కొలిచిన ప్రతిభ దానిది. వాల్మీకి శోకాన్ని శ్లోకంగా మార్చింది, వ్యాసుని మస్తిష్కంలో ఇతిహాసమై వర్ధిల్లింది. కాళిదాస భవభూతి భాసాది మహాకవుల నాలుకలపై నాట్యాలు చేసింది. భాష దాని దేహం, భావం దాని ప్రాణం, వర్ణన దాని సౌందర్యం, అక్షరం దాని ఉనికి. నన్నయ్యలో అక్షరరమ్యత, శివకవుల ప్రాంతీయ భాషాభిమాన ప్రయోగ వైప్లవ్య కార్య నిర్మాణ దక్షతకు, నన్నెచోడుని మనోక్షేత్రం నుండి పబంధమూలమై మొలకెత్తి పాల్కురికి ఘంటంలో ప్రక్రియా వైవిధ్యంతో పరడవిల్లిన ఓఢ. మల్లికార్జున పండితుని చేతిలో మారాకు వేసింది. తిక్కయ్య కలములో తీయందనమై నాటకీయ నాయకిక కొత్త పుంతలు తొక్కింది. ఎర్రన ఎదలోన సూక్తి వైచిత్రితో చతురులాడి శ్రీనాథ మహాకవి శృంగార రస తరంగాలలో తానమాడింది. పోతన్న పోకడలో భక్తి రసామృతం పారించింది. ఆంధ్ర భోజుని కావ్యమున చూడి కొడుత్త నాంచియార్గా అల్లసాన వారి రాళ్లకు రసికత్వం నేర్పి, వరోధినిగా ముక్కుతిమ్మన ముద్దు పలుకుల సత్యభామగా, భట్టుమూర్తి శ్లేషాలంకార శోభిత కావ్య మధురులలో
తన్మయించిన గిరికగా ప్రబంధ నాయిక పదవిని అలంకరించింది. పదకవితా పితామహుని భక్తి తరంగిణిలో కీర్తి నొందిన సంకీర్తనగా, క్షేత్రయ్య పదమై గోపన్న భజనై త్యాగయ్య కృతి అయి తెలుగు నేలను సంగీత నాదాల వరమయ్యింది. వేమన్న నీతిసుధకు వీరబ్రహ్మం తత్వనిధికి మూలమై అలరారింది. కృష్ణశాస్త్రి భావ కవితగా, శ్రీశ్రీ అభ్యుదయానికి వాహకంగా, నండూరి ఎంకిలో గిడుగు పిడుగులా గురజాడ వెలుగులా కుందుర్తి వచనాన్ని కవచంగా మార్చుకుంది.